మా అక్క వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం మినీ వ్లాగ్ ఇది. సో మేమైతే కలశం పెడతాము. ఇక్కడైతే వీళ్ళు కలశంతో పాటు అమ్మవారిని కూర్చోబెడతారనమాట. సో అమ్మవారిని మొత్తం రెడీ చేసి చాలా బాగుంటుంది. అమ్మవారు కూడా ఎంత బాగున్నారో కదా. మా అక్క ఎవ్రీ ఇయర్ 9 రకాల ప్రసాదాలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటుంది. సో అప్పుడు కూడా అలానే 9 రకాలు చేసుకుంది. మా మమ్మీ హెల్ప్ చేశారు. 9 రకాలు చేసుకుని పూజ చేసుకున్నాక ఇంకా ముత్తైదులు ఉంటారు కదా, సో వాళ్ళందరినీ పిలిచి తాంబూలం రెడీ చేస్తుంది అనమాట. వాళ్ళందరికీ శనగలు, ఒక బ్లౌజ్ పీస్, ఫ్రూట్, తాంబూలం అంటే పసుపు, కుంకుమ, తమలపాకు, సో అది అయితే ఇస్తుంది అందరికీ. అండ్ పూజ అయితే చాలా బాగా జరిగింది. మా అక్క ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. అది ఎప్పుడు ఇంతే, వరలక్ష్మి వ్రతం రోజు అది చాలా కళగా ఉంటుంది. అదనే కాదు, జనరల్గా అందరూ ఆడవాళ్ళు అలానే ఉంటారు కదా, చాలా నిండుగా రెడీ అవుతారు. ప్రతిసారి వేరే, ఈసారి లియాన్స్ ఉన్నాడు కదా, సో వాడిని కూడా చూసుకోవాలి కాబట్టి ఎక్కడ సరిపోదో టైం అని చెప్పి నైట్ అంతా పడుకోకుండా చేసుకుంది 9 రకాల ప్రసాదాలు మా మమ్మీ మా అక్క కలిపి. సో చాలా కష్టపడ్డారు. అండ్ ఐటమ్స్ అయితే ఇవి అన్నీ చాలా బాగుంటాయి. చూస్తూనే నాకు నోరు ఊరిపోతుంది. అన్నీ మిస్ అయిపోయాయి ఈసారి. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో కూడా కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.